గతంలో అంటే ఇటు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడైనా ఏపీలో పాలిటిక్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఎప్పుడు తిరుపతి అయితే నిలుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా అంటే కంప్లీట్ గా గత ప్రభుత్వం జరిగిన మిస్హాప్స్ అన్ని కూడా ఇప్పుడు బయటకు వస్తున్న వైసీపీ ప్రభుత్వం మాత్రం చాలా సైలెంట్ గా ఉంది. అయితే ఇప్పుడు దామోదర్ అసలు ప్రెసెంట్ అక్కడ అప్డేట్ ఏంటి? క్యాడర్ ఎవరైనా అసలు బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం అన్నా చేస్తుందా? సర్తాజ్ ఏదైతే రాయలసీమ గట్టి పట్టున్న రాయలసీమలో కూడా వైసీపీ నాయకులు బయటికి రాకపోవడం విశేషమని చెప్పవచ్చు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఆయన ఎమ్మెల్యేకి గెలిచాడు, ఆయన కుమారుడు ఎంపీగా గెలిచాడు, ఆయన మరో సోదరుడు తంబలపల్లి ఎమ్మెల్యేగా ద్వారకనాథ్ రెడ్డి గెలిచారు. అయినా ఈ రాయలసీమలో వీరు ముగ్గురు ఒకే కుటుంబం నుంచి గెలవడం ప్రతికూల పరిస్థితుల్లో కూడా గెలిచిన సందర్భంలో ఆ కుటుంబ సభ్యులను కూడా తమ సొంత నియోజకవర్గానికి రానివ్వకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా అడ్డుకుంటారు. ముఖ్యంగా రాయలసీమతో పాటు అటు గోదావరి జిల్లాలోనూ ఎన్నికల పర్యవేక్షణ చేసిన ఏదైతే పెద్దిరెడ్డి కానీ ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కానీ ఇప్పుడు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ముఖ్యంగా చెప్పవచ్చు. ఏదైతే పొంగనూరు నియోజకవర్గ కేంద్రంలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తామంటూ వారు చెప్పడం, ఆ సమావేశానికి మీరు ఎలా వస్తారు పొంగనూరు కంటూ తెలుగుదేశం కార్యకర్తలతో పాటు కూటమి జనసేన అందరూ కలిసి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గతంలో ఎన్నికలకు ముందు గత 5 సంవత్సరాలుగా ఏదైతే ప్రతిపక్ష పార్టీ కార్యకలాపాలను ఎక్కడికెక్కడ అడ్డుకోవడం కాకుండా కుప్పంలో సైతం చంద్రబాబు పర్యటనలు అడ్డుకోవడం, చంద్రబాబు యొక్క పర్యటనలు జీవో నెంబర్ 1 ద్వారా అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో కాకుండా ఆయన కాన్వాయ్ పైన రాళ్లదాడి ఏదైతే అంగళ్ళలో జరిగింది, అదేవిధంగా పుంగనూరు క్రాస్లో కూడా పెద్ద ఎత్తున పోలీసులకు టీడీపీ కార్యకర్తల మధ్య గొడవలు జరిగినాయి. దీంతోపాటు చంద్రబాబు నాయుడు పుంగనూరులోకి వస్తున్నాడంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మరోవైపు తిరుపతిలో ఏదైతే ఎంపీ ఎన్నికల సందర్భంగా ఆయన మీదకి రాళ్లు విసిరిన నేపథ్యం, కుప్పంలో అయితే ఏకంగా ఓ నాయకుడు చంద్రబాబును పెద్దిరెడ్డిని విమర్శిస్తే చంద్రబాబును చంపేస్తానంటూ ప్రగల్భాలు పలికిన నేపథ్యం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య తెలుగుదేశం పార్టీ కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత వైసీపీ నాయకులు పూర్తిగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సైలెంట్ అయిపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఆయన కుమారుడు కానీ పొంగనూరు పర్యటనకు వెళ్తున్న సందర్భంలో తీవ్ర స్థాయిలో అడ్డుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు వారిని నిన్న హౌస్ అరెస్ట్ చేసిన సందర్భంగా కేవలం పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన నేతలు అక్కడికి వచ్చి ఆయనకు సంఘీభావం తెలిపారు. కానీ ముఖ్యంగా ఏదైతే జిల్లాలో ప్రముఖ నేతలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి కానీ, రోజా కానీ, నారాయణ స్వామి వీరంతా ఎవరో అక్కడికి రాకపోవడం విశేషం. కేవలం చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి మాత్రమే వచ్చి వారితో మాట్లాడిపోయి వెళ్ళాడు. ప్రస్తుతం మనం తిరుపతిలోని పార్టీ కార్యాలయం, నూతనంగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాము. ఏదైతే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత విజయవాడలో పార్టీ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో అంటే ఇరిగేషన్ భూమిలో ఉందంటూ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసిన తర్వాత నిర్మాణ పనులు ఆగిపోయినాయి. గతంలో మనం చూసినప్పుడు ఎక్కడికెక్కడ ఫెన్సింగ్స్ కట్టి నిర్మాణాన్ని పెయింటింగ్ వేస్తున్న ఆ పనులను కూడా మధ్యలో ఆపివేసి ప్రస్తుతం కార్యాలయం వద్ద కేవలం సెక్యూరిటీగా ఒక కుటుంబాన్ని ఉన్న పరిస్థితి. దీంతోపాటు ఎప్పటికప్పుడు సూపర్వైజర్లు వచ్చి పార్టీ కార్యాలయాన్ని చూసిపోతున్న పరిస్థితి. ఇది ఎయిర్పోర్టుకు సమీపంలోనూ జాతీయ రహదారి సమీపంలోనూ ఉంది. సుమారు 2 ఎకరాల స్థలాన్ని ఏపీఐఐసి భూముల నుంచి సేకరించిన తర్వాత అందులో ఏపీఐఐసి భూముల నుంచి ఈ భూములను డిమార్ట్ చేసి ఈ అవంతిని కడుతున్నారు. 7,000 స్క్వేర్ ఫీట్స్లో ఉందని చెప్తున్నారు. మొత్తం మీద చాలా విలాసవంతంగా నిర్మిస్తున్న ఈ పార్టీ కార్యాలయం వద్ద నిర్మాణ పనులు కూడా మధ్యలో ఆపివేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అప్పట్లో పెద్ద ఎత్తున చంద్రబాబు మీద కానీ టీడీపీ పైన కానీ విమర్శలు గుప్పించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి కానీ, మిగతా ఏదైతే మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, అదేవిధంగా మాజీ ఎంపీ రెడ్డప్ప, అదే విజయానంద్ రెడ్డితో పాటు మిగతా నాయకులు ఎవరు బయటకు రావడం లేదు, మాట్లాడడం లేదు, సైలెంట్గా ఉన్న పరిస్థితి. ముఖ్యంగా వీరు అటు ఎక్కడున్నారు, బెంగళూరులో ఉన్నారా, చెన్నైలో ఉన్నారా, తమ వ్యాపార కలాపాల్లో ఉన్నారా అన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భూమన్ కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు తిరుపతిలోనే ఉన్నారు. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుపతిలోనే ఉన్న పరిస్థితి. మొత్తం మీద అయితే వైసీపీ నాయకులు గత నెల రోజులుగా ఎన్నికల ఫలితాలు వచ్చి సుమారు దగ్గర 4వ తేదీకి నెల రోజులు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బయటికి రావడం లేదు. అయితే అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు తమ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారంటూ చెప్తున్నారు. కానీ అది సోషల్ మీడియాలో 1-2 వీడియోస్ వస్తున్నాయి, కానీ అవి పూర్తి స్థాయిలో సమాచారం అందడం లేదు. మొత్తం మీద చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు తమ పనుల్లో తాము ముందుకు పోతున్నారు, పార్టీ వ్యవహారాలను కొనసాగిస్తున్నారు, తాము దాడులు చేయడం లేదంటూ వారు చెప్తున్న పరిస్థితి. మరోవైపు అనంతపురం జిల్లాలో ఏదైతే తాడిపత్రి, ధర్మవరం నియోజకవర్గాల్లోనే అప్పట్లో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి, కానీ మిగతా నియోజకవర్గాల్లో పెద్దగా రాజకీయ కక్షలు లేకపోవడం వల్ల ఇప్పటికీ ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు తాడిపత్రిలో ఇన్ఛార్జ్ అయిన
ఏదైతే పెద్దారెడ్డి పోలీసుకు సంబంధించిన కేసుల్లో ఉన్నందువల్ల ఆయన లేడు. మొత్తం మీద అక్కడ కూడా ప్రశాంతంగా ఉన్న పరిస్థితి. వైసీపీ నాయకులు ఎవరు బయటకు వచ్చే పరిస్థితి కూడా అటు అనంతపురం జిల్లాలో కనిపించట్లేదు. కర్నూలు జిల్లాలో కీలక నాయకులు ఏదైతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ మిగతా నాయకులు అప్పట్లో చాలా హడావిడి చేసి గొప్పలు పోయిన నాయకులు ఎవరు బయటకు రావడం లేదు. ముఖ్యంగా కాట్సాని సోదరులు చెప్పిందే వేదంగా నడిచింది. వారు కూడా సైలెంట్ అయ్యారు. వారు ముందులోనే ఎన్నికల ఫలితాలు వచ్చిన వారం రోజుల్లోపలనే ఎన్నికల ఫలితాలు ఈ విధంగా రావడానికి కారణం ల్యాండ్ ఏదైతే టైటిలింగ్ యాక్ట్తో పాటు ఇతర కారణాలు సజ్జల అంటూ తప్పంతా వారి మీదేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వారి మీద కూడా పెద్ద ఎత్తున ఆక్రమణల ఆరోపణలు ఉన్నప్పటికీ దాని మీద చర్యలు తీసుకుంటామని టీడీపీ గట్టిగా ధీటుగా బదిలిచ్చిన పరిస్థితి. కడప జిల్లాలో అయితే ఇక ఏకంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వచ్చిన సందర్భంగా ఆయన పర్యటనకు పెద్దగా స్పందన లేదు. ఏదైతే తమ బకాయిలు ఏదైతే అక్కడ కాంట్రాక్ట్ వర్కులు చేసిన వారంతా చిన్న వర్కులు సచివాలయాలు ఏదైతే రైతు భరోసా కేంద్రాలు నిర్మించిన వారంతా తమ బిల్లుల కోసం తాము ఇబ్బంది పడుతున్నామంటూ ఏకంగా మాజీ సీఎం వద్దకే రావడం, ఆయన కోర్టు ద్వారా బిల్లులు తెచ్చుకున్నామని చెప్పడం మొత్తం మీద చెప్పడం జరిగింది. మొత్తం మీద చూస్తే రాయలసీమ వ్యాప్తంగా రాష్ట్రంలో అత్యధికంగా రైతు భరోసా కేంద్రాలు, సెక్రటరియట్లు, పంచాయతీ కార్యాలయాలు నిర్మించడం జరిగింది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన బిల్లులు రాక వైసీపీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తగ్గట్టు ఎన్నికల హడావుడి ముందు రోడ్లు కూడా వేయడం జరిగింది. ఏదైతే ఎన్నికల 6 నెలల ముందు రోడ్ల కోసం నిధులు కేటాయించారు, ఆ రోడ్లు వేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఈ నిధులు రాక ఏదైతే దీనికి సంబంధించిన బిల్లులు రాక వైసీపీ కార్యకర్తలు చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి ఏర్పడింది. వీరంతా ఎన్నికల చివరి వరకు ఎందుకు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాడు, ముందుగానే పనులు స్టార్ట్ చేసి బిల్లులు ఇచ్చింటే ఇబ్బంది ఉండేది కాదు కదా అంటూ ప్రశ్నిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. చాలామంది ఏదైతే బెంగళూరుకు వెళ్ళి ఏదైతే జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలను చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామందికి అపాయింట్మెంట్ కూడా దొరకలేదని వారు వెనక్కి వస్తున్నారు. మొత్తం మీద చూస్తే రాయలసీమ వ్యాప్తంగా ఏదైతే వైకాపా నాయకులు స్తబ్దుతుగా ఉన్నారు. చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్ళి తమ వ్యాపారాలు చూసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఏదైతే రాయలసీమ ముఖ్య నాయకులకు అటు హైదరాబాద్తో పాటు బెంగళూరు, చెన్నైలో తమ వ్యాపారాలు ఉన్నాయి, వాటిని చూసుకుంటూ సైలెంట్గా ఉన్నారు. అయితే చాలా వరకు ఏదైతే చిత్తూరు జిల్లాకు సంబంధించిన నాయకులు కానీ ఏదైతే అనంతపురం మిగతా నాయకులు గ్రానైట్ కానీ క్వారీలు, ఇతర కంకర క్వారీలు, మట్టి క్వారీల మీద వ్యాపారాలు ఉన్నాయి. వారంతా తమ వ్యాపారాలను పూర్తిగా ఆపుకున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే గతంలో సెస్ వసూలు చేసినారు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా మట్టి గ్రానైట్ క్వారీల మీద సెస్ వసూలు చేసిన విషయాల్లో కూడా సిఐడి ఎంక్వైరీ ఉంటుందన్న ఏదైతే ప్రచారం బయటకు జరగడం, దీనికి తగ్గట్టు మైనింగ్ శాఖ కార్యకలాపాలు కూడా అదేవిధంగా కొనసాగడం, రికార్డులు సీజ్ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు అనంతపురం జిల్లాకు, చిత్తూరు జిల్లా, కడప, కర్నూలు జిల్లాలకు సంబంధించిన నాయకులు ఈ కేసుల్లో బలంగా ఇరుక్కుంటారనే ఒక ప్రచారం జరగడం కూడా ఆ నాయకులను భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే గత 5 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా పరిపాలన చేసిన వీరంతా ప్రస్తుతం స్తబ్దతగా ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలోనే రాష్ట్రంలోనే పార్టీలో సెకండ్గా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కానీ ఆయన కుమారుడు మిథున్ రెడ్డి సొంత నియోజకవర్గానికి పోలేని పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పవచ్చు. మొత్తం మీద వీరికి సంఘీభావం తెలపడానికి కూడా మిగతా నాయకులు ఎవరు రాలేని పరిస్థితి. మరోవైపు పార్టీ కార్యాలయం పనులను ఎక్కడికక్కడే ఆపివేసిన పరిస్థితి. దీంతోపాటు దీనికి సంబంధించి పనులు మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయని ఇక్కడ వర్కర్లను అడిగితే మాకు తెలియదు సార్, కేవలం 15 రోజులైంది ఈ పనులు ఆపివేసి, ఎక్కడికెక్కడ పనులు ఆపివేసి వెళ్ళమన్నారు. దీంతోపాటు ఇక్కడ ఉన్న మెటీరియల్ని కూడా బయటికి తరలించారు. మొత్తం మీద ఇది తాజా పరిస్థితి. 4 జిల్లాల్లోనూ పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఏదైతే 1-2 చోట్ల ఎలాంటి గొడవలు లేకుండా సామరస్యంగా ఉన్న నాయకులు మాత్రం నియోజకవర్గంలోనే ఉంటున్నారు, వారు ఎక్కడికి పోలేదు. ముఖ్యంగా తిరుపతి నగరానికి సంబంధించి ఒక 8 మంది కార్పొరేటర్లు ఇప్పటి వరకు బయటికి రాలేని పరిస్థితి ఉంది. వారు బయటకు వస్తే వారి మీద దాడి చేయడానికి అటు కూటమి సభ్యులు సిద్ధంగా ఉన్నారంటూ ఒక ప్రచారం జరగడము, వారు గతంలో కార్పొరేటర్లుగా ఉన్నప్పుడు మితిమీరిగా వ్యవహరించడంతో పాటు అనేక మంది మీద దాడులు కూడా చేశారు. అంతేకాకుండా పోలీసులతో చెప్పి కేసుల్లో కూడా పెట్టించారనే ఒక ప్రచారం జరగడంతో ఆ 8 మంది ఇప్పుడు తిరుపతిలో లేకుండా అజ్ఞాతంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇదే పరిస్థితి అటు చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో కూడా కనిపిస్తుంది. అక్కడ కూడా ఒక 6 మంది ఏదైతే కార్పొరేటర్లతో పాటు మిగతా వారికి సంబంధించిన వ్యక్తులు కూడా అజ్ఞాతంలో ఉన్నారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.